చాలా చిత్రమైంది. మనం ఒకవైపు వెళ్దాం అనుకుంటాం, కానీ మన తలరాత మరోవైపు నడిపిస్తుంది. ఏదో సాధించాలని ఆరాటపడతాం, కానీ దారులు మరోవైపు నడిపిస్తాయి. సరిగ్గా గాదె అఖిల ప్రయాణంలోనూ ఇలాంటి మలుపులు అనేకం ఉన్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె విజయ ప్రస్థానాన్ని చూద్దాం. మీకు నా షాప్లోకి వచ్చిన అడ్రస్ గురించి మాట్లాడే రైట్ ఇచ్చాను. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన అఖిల తల్లి మాధవి పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్. తండ్రి రైతు. చిన్నప్పటి నుంచి అఖిల చదువుల్లో చురుగ్గా ఉండేది. దానికి కన్నవారి ప్రోత్సాహము తోడైంది. కూతుర్ని ఉన్నత స్థానంలో చూడాలనే కోరికతో పెద్ద చదువుల కోసం హైదరాబాద్ పంపించారు. ఆమె ఎంఏ చేశారు. ఐఏఎస్ తన జీవిత లక్ష్యంగా చదివారు. ఢిల్లీలో సివిల్ శిక్షణ ఇప్పించారు. అయితే 2 సార్లు ప్రయత్నించినా అది వీలు కాలేదు. ఆమె జీవితంలో మరో అతి పెద్ద కుదుపు కోవిడ్ లాక్డౌన్. దీంతో ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చేశారు. అఖిల స్నేహితుడిని ప్రేమ వివాహం చేసుకున్నారు. మీకు నా షాప్లోకి వచ్చిన అడ్రస్ గురించి మాట్లాడే రైట్ ఇచ్చాను. పెంచింది అట్లా. అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్ ఉండవు మా ఇంట్లో. సో కేక్స్ కానివ్వండి, బర్గర్స్, పిజ్జాస్, పాస్తా అనేది అసలు పెద్ద పిల్లలు ఎక్కడ కూడా అవైలబుల్ ఉండదు. సో మనం ఇటాలియన్ స్టైల్ చేస్తాము పాస్తా. సో పాస్తాస్ అన్ని కూడా ఇక్కడ బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇవే కాకుండా మేము హెల్తీ బేస్డ్ ఆప్షన్స్ కూడా ఇచ్చాము. షుగర్ ఫ్రీ ఆప్షన్స్ ఇచ్చాము, షుగర్ లేకుండా మిల్లెట్ బేస్డ్ ఇవన్నీ ఆప్షన్స్ కూడా ఇచ్చామన్నమాట మేము పీపుల్కి. సో ఎక్కువ సేలింగ్ అంటే బ్రౌనీస్ చాలా ఎక్కువ సేలింగ్ ఉంటాయి మాకు. దెన్ ఇన్ హౌస్ కస్టమర్స్ వచ్చినప్పుడు వెరైటీ ఆఫ్ పిజ్జాస్ తింటారు. ఇంకా అట్లే కాకుండా పీపుల్ కూడా ఇంకా మాకు సజెషన్స్ ఇస్తున్నారు, ఇవి యాడ్ చేయండి, ఇలా చేయండి ఇంకా అని. ఏంటి అంటే వాళ్ళకు నచ్చి వాళ్ళ ఒపీనియన్ కూడా మాతో షేర్ చేసుకుంటున్నారు. బాగా పెట్టారు, ఇలా చేస్తే బాగుంది, అసలు మన పెద్దపల్లిలో ఇలాంటిది లేదు, మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. చాలా మంది యూత్ కూడా అమ్మాయిలు వచ్చి, అక్క మేము ఇంతకుముందు ఎక్కడెక్కడో వెళ్ళే వాళ్ళం, మాకు సేఫ్ అనిపించేది కాదు ప్లేసెస్ కూర్చోడానికి, బట్ ఇప్పుడు ఈ ప్లేస్ బాగుంది, ఎన్వైరన్మెంట్ బాగుంది, మేము ఒక్కరం కూడా వచ్చి ఇక్కడ కూర్చోగలుగుతామని చెప్పారు. సో రెస్పాన్స్ అయితే బాగుంది, ఇంకా బాగా నడవాలి అని చూస్తున్నాము. అఖిలకు కేకులు, పిజ్జా, బర్గర్లు అంటే ఇష్టం. అయితే కరోనా కాలంలో బేకరీలు మూసేశారు. ఆన్లైన్ డెలివరీ ఆగిపోయింది. ఇంట్లోనే తయారు చేసుకోవాల్సిన పరిస్థితి. తాను వండుకొని తినడమే కాదు, సహచరులకు పంపించేది. రుచి, నాణ్యత, ఫీడ్బ్యాక్ ఆధారంగా కేకుల తయారీలో రాటుదేలిపోయారు. ఆ నైపుణ్యాన్ని వ్యాపార ఆలోచనగా మలుచుకొని కేకుల తయారీ సంస్థను స్థాపించి ముందుకు సాగుతున్నారు అఖిల. పెంచింది అట్లా. అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్ ఉండవు మా ఇంట్లో. ద ఫుడ్ ప్రాజెక్ట్ కేర్ ఆఫ్ పెద్దపల్లి. ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా సువిశాలమైన భవనాన్ని తన రుచుల ల్యాబొరేటరీగా మార్చుకున్నారు అఖిల. అన్ని రకాల కేకులు తయారు చేసి అమ్ముతున్నారు. శాకాహారుల కోసం ఎగ్లెస్ కేక్స్ అందిస్తారు. షుగర్ ఫ్రీ, మైదా ఫ్రీ కేక్స్ విక్రయిస్తున్నారు. ఆన్లైన్ విధానం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించిన తర్వాత కేక్ తయారీ ఆర్డర్లు పెరగడంతో తానే సొంతంగా ఒక ఫుడ్ ప్రాజెక్ట్ స్థాపించారు. ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకొని హోమ్ డెలివరీ చేశారు. ప్రతి వినియోగదారుడి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఐఏఎస్ కావాలని ప్రయత్నించి చివరకు ఓ బిజినెస్లో రాణించింది అఖిల. ఇలా కోరికలు, లక్ష్యాలు ఉంటే సరిపోదు, వాటిని సాధించే పట్టుదల కూడా ఉండాలి. అఖిల ఇప్పుడు ఎందరికో స్ఫూర్తి. అంతేనా, మళ్ళీ సివిల్స్లో కూడా రాయడానికి సిద్ధమవుతున్నారు. పెంచింది అట్లా. అమ్మాయి అబ్బాయి డిఫరెన్సెస్ ఉండవు మా ఇంట్లో.